హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తేజు హెల్త్ సూత్ర ఛానల్. ఈరోజు నేను ఒక సోప్ రెడీ చేయాలనుకుంటున్నాను. ఇంట్లోనే హోమ్ మేడ్ సోప్స్ యూస్ చేస్తే చాలా బాగా రిజల్ట్ తెలిసింది. అందుకే మళ్ళీ నేను మా ఇంట్లో మాత్రం ఇదే యూస్ చేస్తాము. మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఒకసారి ట్రై చేస్తే కంపల్సరీ మీరు కూడా ఇదే సోప్స్ యూస్ చేస్తారు. మనం సోప్స్ రెడీ చేయడానికి వచ్చేసి ఫస్ట్ ఇంగ్రీడియంట్ సోప్ బేస్. ఈ సోప్ బేస్ అంటే గోట్ మిల్క్ సోప్ బేస్ అని మనకు ఫ్లిప్కార్ట్లో దొరుకుతుంది. దీని కాస్ట్ వచ్చేసి 254 రూపీస్ ఉంటుంది. 250, 270 ఎక్సెట్రా. మీకు ఎంత కావాలి అనుకుంటే నాకైతే 1000 గ్రామ్స్ వచ్చేసి 264 రూపీస్ పడింది. మరి మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. ఫ్లిప్కార్ట్ వాళ్ళు మీకు ఆన్లైన్ నుండి మంచిగా సోప్ బేస్ అనేది డెలివరీ చేస్తారు. దాంతో మీరు ఈజీగా ఇంట్లోనే సోప్స్ రెడీ చేసుకోవచ్చు. ఈరోజు నేను అలోవెరా సోప్స్ అండ్ టర్మరిక్ సోప్స్ రెడీ చేసి చూపిస్తాను. ఫస్ట్ ఇది పీల్ అవుట్ చేయాలి. మీ దగ్గర నైఫ్ కానీ లేకపోతే ఏదైనా గీకేది కానీ ఉంటే దాన్ని తీసుకొని స్మూత్గా వచ్చేస్తుంది. మీ ఇలా స్మూత్గా పీల్ అవుట్ చేస్తే అది ఈజీగా మనకు పీల్ అవుట్ అయిపోతుంది. ఇలా స్మూత్గా సన్నగా మీరు పీల్ అవుట్ చేయాలి. ఇలా పీసెస్గా మంచిగా స్మూత్గా మీరు ఇలా చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక గిన్నెలో వాటర్ పెట్టి వాటర్ హీట్ అయిన తర్వాత దాంట్లో ఒక బౌల్ పెట్టేసేయండి. పెట్టిన తర్వాత మీరు పీల్ అవుట్ చేసుకున్న సోప్ బేస్ ఉన్నాయి కదా, ఇవన్నీ కొంచెంగా అందులో వేస్తూ అది మెల్ట్ అవుతూ ఉంటుంది. ఎన్ని సోప్స్కి రెడీ చేసుకోవాలనుకుంటే అన్ని సోప్స్కి మీరు ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా న్యాచురల్గా ఉంటుంది. స్కిన్ కూడా చాలా గ్లో అవుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది మెల్ట్ అవుతుంది. మీకు లిక్విడ్ లాగా వచ్చేస్తుంది. చూసారా, దీన్ని మీరు ఇలాగే చేస్తూ ఉండగా లిక్విడ్ అయిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా మీకు లిక్విడ్ లాగా మెల్ట్ అవుతుంటుంది. ఇది మెల్ట్ అవుతూ ఉండగానే మీరు ఇంకొక చిన్న బౌల్లో ఒక 2 టేబుల్ స్పూన్ ఫేస్కి మీరు వాడే టర్మరిక్ పౌడర్ కావచ్చు, లేదంటే మీరు న్యాచురల్గా బయట దొరుకుతుంది కస్తూరి పసుపు అంటే కంపల్సరీ ఇస్తారు. నేనైతే 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. దీంట్లో కొంచెం పాలు కానీ వాటర్ కానీ యాడ్ చేసుకొని లిక్విడ్లా చేసుకోవాలి. మరీ పల్చగా చేయకూడదు, చిక్కగా చేసుకోవాలి. ఇలా గరుకులు లేకుండా స్మూత్గా కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా కలుపుకున్న ఈ పసుపుని మనం ప్రిపేర్ చేసుకున్నది సోప్ బేస్ ఉంది కదా, ఇందులో యాడ్ చేసుకుందాం. చూడండి, దాన్ని అలా ఉండగానే యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే అది మెల్ట్ అవ్వాలి కాబట్టి కంపల్సరీ దీంట్లో యాడ్ చేసుకోవాలి. చూసారు కదండి, పసుపు సోప్ బేస్ రెడీగా దాంట్లో పోయగానే కలర్ అనేది చేంజ్ అయింది. ఇప్పుడు మనం ఈ మిశ్రమాన్ని మనకి ఏ షేప్లో కావాలనుకుంటే ఆ షేప్లో మీరు పోసుకోవచ్చు.
నాకైతే 2 సోప్స్కి నేను పసుపుతో రెడీ చేసుకున్నాను. ఇది ఒక 1 అవర్ తర్వాత చల్లారితే మీకు సోప్ అనేది ఈజీగా వేస్తుందండి. తర్వాత మనం సోప్ ఎలా ఉంటుందో చూపిస్తాం. ఇప్పుడు మనం అలోవెరా సోప్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాం. అలోవెరా పౌడర్ లేని వాళ్ళు న్యాచురల్గా అలోవెరా తీసుకొని ఇలా పీసెస్గా కట్ చేసుకొని దీన్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది.